నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి 69వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని సుబ్బరాయ శ్రేష్ఠి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ తాను ఎస్ఎస్ఎన్ కళాశాల పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకున్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాల ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకున్న దేవాలయమని కొనియాడారు. విద్యార్థులంతా సమాజ సేవలో చురుకుగా పాల్గొని మంచి పౌరులు ఎదగాలని పిలుపునిచ్చారు. నేను వచ్చే టయానికి 1400 మంది 1100 ఉన్నారు. నిదానంగా 3000 వరకు తీసుకెళ్ళాను. హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో రూమ్ సరిపోవట్లేదని పైన రూమ్స్ కూడా వేయించాను. క్రమేణా 2015 నుంచి మళ్ళా తగ్గుతూ వచ్చింది. ఎంతవరకు క్షీణించాలో అంతవరకు క్షీణించింది కాలేజీ. మరి అప్పట్లో 800 మంది విద్యార్థులు బాయ్స్ హాస్టల్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఒక 70-80 మందే ఉన్నారు. మరి ఈ రకంగా ఉంది. కాలేజీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము బీఎస్సీ నర్సింగు, ఏఎస్సీ నర్సింగు, అగ్రికల్చరు, పాలిటెక్నిక్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ అన్ని రకాలుగా పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాదాపుగా మేము పేషెంట్ అయిన తర్వాత 15 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసాం. సంవత్సరికాలని పిండాలు పెట్టడం అనేది, తర్వాత పుష్కర స్నానాలు, ఇవన్నీ కూడా రైతులు మేము చేయలేం. అవన్నీ ఎవరు చేస్తారంటే ఆర్య వయసుల ప్రముఖులు. గుళ్ళు కట్టినా, గోపురాలు కట్టినా, బడి కట్టినా, అదేవిధంగా తాత ముత్తాతలను కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాలు చేయాలంటే అది మీకే సాధ్యం అవుద్ది. దాంట్లో తిరుగులేదు. అదేవిధంగా విద్య కానీ, వైద్యాన్ని కానీ, మరి భక్తి భావాన్ని పెంపొందించాలన్నా కూడా మీరు దగ్గరుండి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలరు. దానికి నిజంగా నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా సుబ్బరాయ ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటేనే ఒక ఆధునిక దేవాలయం. ఇటువంటి దేవాలయం ఆ రోజుల్లో ఆధునిక దేవాలయం అనుకునే నాగార్జున సాగర్ కూడా రెండు కూడా ఒకేసారి మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్ఎస్ఎన్ కాలేజీ కానీ, నాగార్జున సాగర్ కానీ, ఈ రెండు వచ్చిన తర్వాత ఈ ప్రాంత వాసులందరూ కూడా రాయలసీమ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ చదువుకోవటం, మరి అందరూ కూడా పైకి రావటం, అంటే ఇక్కడ చదువుకుంటే ఒక విధమైన ప్రణాళికాబద్ధంగా ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్ కూడా అలవాటు అవుద్ది. అటువంటి గురువులు మాకున్నారు ఆ రోజుల్లో. అటువంటి కాలేజీ మరి యాజమాన్యం కూడా ఆ రోజు ఉండబట్టి అందరూ కూడా ఇప్పటికి కూడా ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో మరి అత్యంత వైభవంగా కమిటీ సభ్యులతో, అట్లాగే రిటైర్డ్ ప్రిన్సిపల్స్, రిటైర్డ్ లెక్చరర్సు, ఇప్పుడున్న లెక్చరర్స్, నాన్ టీచింగు అందరి ఆధ్వర్యంలో మరి చాలా ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు కూడా మరి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి గారు 1936లోనే గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం కట్టించారు ఒక గది. అంటే ఆ రోజుల్లో ఎవరు పుట్టినా కూడా ప్రసవించిన గవర్నమెంట్ ఆసుపత్రిలోనే ప్రసవించేవాళ్ళు. అట్లాగే చదువుకోవటానికి 1950లోనే మరి శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో 1,10,000 క్యాషు, 4 ఎకరాల స్థలం ఇవ్వటం, అట్లాగే ఆధ్యాత్మికకి పట్టాభిరామ దేవస్థానం 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ రోజుల్లోనే పునర్నిర్మాణం చేశారు. మరి అట్లాగే చలివేంద్రం గడియార స్తంభం సెంటర్లో చలివేంద్రం కట్టియటం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 90 సంవత్సరాల నుంచి వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా మరి నిత్యం కూడా వాటర్ సప్లై చేస్తుంటాం. అంతేకాకుండా కర్మల సత్రం, హిందువులు ఎవరు చనిపోయినా అక్కడ కర్మ చేసుకోవడానికి పాతూరు శివాలయం దగ్గర ఆ రోజుల్లోనే మరి 1936లోనే కట్టించారు. అట్లాగే నాసర్ బావిని కూడా కట్టించారు. సాగర్ రాకముందు నర్సాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఆ బావి నుంచి మంచినీళ్ళు తోడుకొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నర్సాపేట పట్టణం కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మరి ఉపయోగించుకోవాలని మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. మరి ఈ రోజున నేను అందరికీ ఇక్కడ ఈ సంతాప సభలో చెప్పింది ఏంటంటే మనందరం కూడా వారిని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆచరించాలని కోరుకుంటూ, మరి మన ఎమ్మెల్యే కూడా మన శ్రీ సుబ్బరాయ కాలేజీలో చదువుకున్న ఆయన ఓల్డ్ స్టూడెంట్గా
ఈ కాలేజీని మరి ఎంతో పొగట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.